Hello all my fashion lovers, welcome back to my channel MK Designs Customize Your Fashion. సో ఈరోజు మనం సింపుల్ కుర్తీ కటింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఈ ట్యూటోరియల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద కుర్తీ ఎంతో మనం చూసుకోవాలి. సో నేను ఇక్కడ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ పైన ఆ కోర్ పార్ట్ వదిలేసి, ఫ్యాబ్రిక్ యొక్క కోర్ పార్ట్ వదిలేసి ఎంత పెడుతున్నాను అంటే 42 or 43 ఇంచెస్. మీ లెంత్ ఎంత అయితే ఉంటుందో దానికి 1 to 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని పెట్టుకోండి. 1.5 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం హారిజాంటల్ మెజర్మెంట్స్ తీసుకోవాలి, వర్టికల్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. అంటే లెంత్, షోల్డర్ స్లోపు, అలాగే ఆర్మ్ డౌన్, ఇవన్నీ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవడానికి ఒక లైన్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం టేప్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ షోల్డర్ స్లోప్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్లోప్ వచ్చేసి 1.25 నేను డ్రా చేస్తున్నాను. 1.25కి షోల్డర్ స్లోప్ అనేది డ్రా చేస్తున్నాను. మీ ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని దాన్ని బై 2 చేస్తే ఎంతైతే వస్తుందో అంత మనం మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 8.25 అనేది డ్రా చేశాను. తర్వాత వేస్ట్ వచ్చేసి 15 ఇంచెస్కి నేను డ్రా చేశాను. అలాగే 21.5 ఇంచెస్కి హిప్ లైన్ నేను డ్రా చేశాను. ఈ విధంగా డ్రా చేసుకొని ఈ లైన్స్ అన్నిటినీ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ లైన్స్ అన్నిటినీ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ అనేది 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా ఎందుకు తీసుకున్నాము అంటే మీరు వేసుకున్నప్పుడు ఫిట్టింగ్, ఇది బ్లౌజ్ కాదు, ఎగ్జాక్ట్గా తీసుకోవడానికి కుర్తీ కాబట్టి కొంచెం లూజింగ్ ఉండాలి, వేసుకున్నప్పుడు కంఫర్ట్ ఉండాలి. అందుకోసం సపోజ్ యువర్ ఆర్మ్ హోల్ ఈజ్ 15 ఇంచెస్ అయితే కనుక దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే 16.5 ఉంటుంది. 16.5/2 అంటే 8.25 వస్తుంది. సో 8.25ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లైన్, బ్యాక్ నెక్ లైన్కి వచ్చేసి బర్స్ట్ డివైడెడ్ బై 12. అలాగే ఫ్రంట్ నెక్ లైన్ వచ్చేసరికి బ్యాక్ ఎంత అయితే డ్రా చేసామో దానికి ఒక 1/4 ఇంచ్ తగ్గించి డ్రా చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని మార్క్ చేసుకుంటాం ఫర్ సీమింగ్ అలవెన్స్ కోసం. అలాగే షోల్డర్ లైన్లో ఎంతైతే మార్క్ చేసామో అలాగే ఆర్మ్ డౌన్ చెస్ట్ లైన్లో కూడా అంతే మనం మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాం. అంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలిపాను. వేస్ట్ లైన్లో కూడా అంతే, వేస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలిపాను. ఇక్కడ హిప్ లైన్లోకి వచ్చేసరికి చెస్ట్ లైన్లో ఎంతైతే పెట్టానో సేమ్ అదే రీడింగ్ని ఇక్కడ మార్క్ చేశాను. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, చెస్ట్ లైన్లో మనం షోల్డర్ ఎంత అయితే డ్రా చేసామో చెస్ట్ దగ్గర కూడా అంతే మనం డ్రా చేసుకుంటామని. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి, అంటే 6.5 ఇంచ్ లేదా 6/3/4 వరకు లోపలికి మనం డ్రా చేసుకోవాలి. ఇది దేనికి అంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఓకే, ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ లోపలికి డ్రా చేసుకుంటాం. ఈ విధంగా కర్వింగ్ స్కేల్ తీసుకుని షేప్స్ అనేవి ఫ్రంట్ ఆర్మ్ హోల్కి అలాగే బ్యాక్ ఆర్మ్ హోల్కి కూడా డ్రా చేసుకోవాలి. నేను ఇంక్లూడింగ్ ఇక్కడ సీమింగ్ ఎలిమెంట్స్తో కలిపే మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. మీరు ఎక్స్ట్రాగా ఇంకో 1/2 ఇంచ్ 1 ఇంచ్ సీమింగ్ ఎలిమెంట్స్ పెట్టుకుని డ్రా చేయాల్సిన అవసరం అయితే లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా డ్రా చేశానో అలాగే డ్రా చేయండి, అలాగే కట్ చేయండి, సరిపోతుంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అండ్ ఓకే, ఇక్కడతో మనకి మెజర్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ కుర్తీ కటింగ్ వచ్చేసరికి నేను ఎటువంటి డాట్స్ యూస్ చేయట్లేదు. సింపుల్ కుర్తీ అంటే రెడీమేడ్ కుర్తీ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా వచ్చేలాగా నేను డ్రా చేశాను అనమాట. సో దీనికి టక్స్ కానీ బ్యాక్ టక్స్, ఫ్రంట్ టక్స్ అనేది ఉండవు. ఓకే, బ్యాక్ నెక్ వచ్చేసరికి 1/2 ఇంచ్ డ్రా చేసుకొని అక్కడి నుంచి ఒక స్క్వేర్ బాక్స్ తీసుకుని బోట్ షేప్లో వచ్చేలాగా కొంచెం కర్వింగ్ వచ్చేలాగా మనం డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి
3 ఇంచెస్ మనం డ్రా చేసుకొని సేమ్ అక్కడి నుంచి ఒక ఫ్రెంచ్ కర్వ్ తీసుకొని దాన్ని కూడా కర్వింగ్ వచ్చేలాగా మనం డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రంట్ నెక్ ఎట్లా బ్యాక్ నెక్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ నెక్ని కూడా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం కటింగ్ చేసుకోవడమే. ఫైనల్గా కటింగ్ చేసే ముందు ఇక్కడ నెక్ లైన్లో మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి. అది ఏంటి అనేది మీకు ఫర్దర్గా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు వేస్ట్ లైన్ని అలాగే చెస్ట్ లైన్ని కలిపేస్తాము. అలాగే వేస్ట్ లైన్ టు హిప్ లైన్ కలిపేస్తాము. అలాగే లైట్గా కర్వ్ అనేది డ్రా చేసుకుంటాం. కర్వ్ డ్రా చేసినప్పుడు కూడా మరీ ఎక్కువ లోపలికి కర్వింగ్ అనేది ఎక్కువ రౌండింగ్ తిరిగేలాగా చూడొద్దు. పైన తేల్చి కర్వింగ్ చేయండి. ఎందుకంటే మనం ఎక్కువ కర్వ్ ఇవ్వడం వల్ల షేప్ అనేది ఎక్కువ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది అనుకుంటాం, బట్ కాదు. షేపింగ్ అనేది ఎప్పుడూ కూడా కర్వ్ తక్కువ ఇచ్చినప్పుడు మాత్రమే మెయింటైన్ అవుతుంది. షేపింగ్ లోపలికి బాగా కర్వ్ ఎక్కువ డీప్ తీసినట్లయితే షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. సో మీరు రెడీమేడ్ కుర్తాస్లో మీరు గమనించే ఉంటారు, షేప్ అనేది అసలు ఎక్కడ మీకు ఉందా లేదా అన్నట్టే ఉంటుంది, కానీ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. సో అలా రావాలి అంటే షేపింగ్ అనేది కొంచెం తగ్గించే ఇవ్వండి. ఓకే, ఇప్పుడు హిప్ లైన్లో కూడా మనం డ్రా చేస్తాం కదా. సో ఎంతవరకు మార్క్ చేసుకున్నామో కింద బాటమ్ లెంత్ అక్కడ వరకు డ్రా చేసుకుని నేను ఇది కొంచెం ఏ లైన్ టైప్లో డ్రా చేస్తున్నాను. ఓకే, ఏ లైన్ అంటే మరి స్ట్రైట్ కట్ కాకుండా కొంచెం ఏ సింబల్ ఎలా ఉంటుంది, ఏ లైన్ కుర్తీ లాగా నేను డ్రా చేస్తున్నాను. సో అందుకోసం కొంచెం ఎక్స్టెండ్ చేసి పెట్టాను. ప్యారలల్గా కాకుండా కొంచెం ఫ్రంట్కి ఎక్స్టెండ్ చేసి పెట్టాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకొని కింద బాటమ్ లైన్లో కొంచెం పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ కర్వింగ్ స్కేల్తో ఈ విధంగా రౌండప్ చేసుకోండి. అంటే మనం ఏ లైన్ పెట్టాం కాబట్టి. సో మీరు స్ట్రైట్ కట్ పెట్టి డ్రా చేసుకున్నట్లయితే ఇలా షేపింగ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు కట్ చేసిన తర్వాత చూద్దాం ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ విడిగా కట్ చేసుకోవాలి అండ్ బ్యాక్ పార్ట్ విడిగా కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఆర్మ్ హోల్ ఫ్రంట్ డీప్ తీస్తాం కదా, సో దానికోసం. అందుకని లోపల ఉన్న ఒక లేయర్ని తీసేసి బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ని మనం మార్క్ చేసుకుని ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం డీప్ తీసాం కదా అది కట్ చేసుకోవాలి. సో అది తీసేదానికంటే ముందు నెక్ లైన్ కానీ ఇది కానీ తీసేటప్పుడు మనం ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఆర్మ్ హోల్ ఎలా చెక్ చేసుకుంటాము అంటే ఆర్మ్ హోల్ చెక్ చేసుకోవడానికి ముందు మనం ఫ్రంట్ నెక్ అనేది బ్యాక్ నెక్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఫ్రంట్ బాడీ స్లోప్ అనేది బ్యాక్ బాడీస్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఫ్రంట్ డౌన్ ఉంటుంది, బ్యాక్ షేప్ అనేది కొంచెం హుడీ లాగా ఉంటుంది. సో హంప్లా వస్తుంది బ్యాక్, ఫ్రంట్ అలా రాదు కదా. సో అందుకోసం ఫ్రంట్ స్లోప్ అనేది కొంచెం తగ్గించాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఫ్రంట్ స్లోప్ అనేది తగ్గించి మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ కూడా 0.25 ఇంచెస్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. కానీ షోల్డర్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ ఎంతైతే ఉందో ఫ్రంట్ కూడా అంతే ఉండాలి. చూస్తున్నారు కదా వీడియోలో. సో బ్యాక్ షోల్డర్ ఎంతైతే ఉందో ఫ్రంట్ షోల్డర్ కూడా అంతే ఉంటుంది. ఓకే, షోల్డర్ స్ట్రిప్ మాత్రం అంతే ఉంటుంది. ఇంకా ఎక్సెస్గా ఏదైతే ఆ 1/4 ఇంచ్ ఉందో ఆ 1/4 ఇంచ్ దగ్గర నుంచి మనం కట్ చేసుకుంటూ వెళ్తాం అంతే. ఓకే, ఈ విధంగా నెక్ కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ డీప్ ఆర్మ్ హోల్ కూడా తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా. సో ఎప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ రెండు కట్ చేసినప్పుడు ఈక్వల్గా రావాలి. ఎప్పుడైతే మనకి ఎక్సెస్గా వస్తుందో బ్యాక్ కన్నా ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఎక్కువగా ఎప్పుడైతే వస్తుందో ఆ వచ్చిందే మనకి క్లాత్ మనకి ఇలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇలా రింకిల్స్ వచ్చేసి అది అలా ఫామ్ అవుతుంది.
సో ఎప్పుడైనా సరే బ్యాక్ ఆర్మ్ హోల్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఈక్వల్గా ఉండాలి. బ్యాక్ 9.5 వస్తే ఫ్రంట్ కూడా 9.5 రావాలి. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు మీరు ఆర్మ్ హోల్ కట్ చేసినప్పుడు కూడా స్ట్రైట్గా పర్పెండిక్యులర్గా కాకుండా మీరు చివరికి వచ్చేసరికి కొంచెం క్రాస్గా కట్ చేసినట్లయితే మీకు ఫినిషింగ్ బాగుంటుంది. ఓకే, ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి ఆర్మ్ హోల్ నేను మెజర్ చేస్తున్నాను. కరెక్ట్గా 9.5 వరకు వచ్చింది. ఎక్స్ట్రాగా ఉన్నదంతా సీమింగ్ ఎలవెన్స్, స్టిచ్చింగ్ ఎలవెన్స్. ఓకే, ఈ విధంగానే ఫ్రంట్ కూడా మనం పెట్టుకొని ఫ్రంట్ కూడా మనం 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని నెక్ డ్రా చేసుకున్నాం కదా, సో అదే 1/2 ఇంచ్ దగ్గర మనం నెక్ కూడా కట్ చేసేసుకోవాలి ఫర్ బ్యాక్. సో ఇది కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి 9.5 వచ్చిందా లేదా. ఓకే, 9.5 వచ్చింది. ఆ మిగతాది ఏదైతే ఉందో అది సీమింగ్ ఎలవెన్స్ కోసం యాడ్ అవుతుంది. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, పెట్టుకొని సో మనం ఫస్ట్ డ్రా చేసుకున్నప్పుడు ఎలా అయితే మనం షేప్ ఇచ్చామో అదేవిధంగా షేప్ ఇచ్చి ఇప్పుడు మనం డ్రా చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. కింద క్లాత్ ఉండిపోయిందంటే దాంతోపాటు కట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా మీరు కట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది కరెక్ట్గా 3 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. 3 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండకూడదు కదా. సో అదే ఈ విధంగా 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నట్టయితే మన మిస్టేక్స్ మ్యాక్సిమం వచ్చేవి ఎక్కడ అంటే కటింగ్లోనే. కటింగ్నే 1కి 2 సార్లు మనం చెక్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. 90% కటింగ్లోనే మ్యాక్సిమం మనకి డిఫాల్ట్ వస్తుందండి, లేదంటే మ్యాక్సిమం బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఏం చేయాలి అంటే చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఓకే, హ్యాండ్స్ కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్లో షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ లైన్లో ఎక్కడి వరకు అయితే మార్కింగ్ ఉందో ఆ విడ్త్ ఎంతైతే వచ్చిందో దాన్ని బేస్ చేసుకోవాలి. అది ఏంటి అంటే బైసెప్ పాయింట్, అంటే మీ ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి రౌండ్ ఎంతైతే ఉంటుందో దాని వాల్యూ అనమాట. అది 8 ఇంచెస్ వచ్చింది. అలాగే ఇప్పుడు మనం వేసిన ఫోల్డింగ్ ఉంది చూసారా, నేను క్రాస్గా వేసాను. ఇలా వేయడం వల్ల మీకు హ్యాండ్ ఫ్రీ మూమెంట్ ఉంటుంది, అందుకోసం నేను ఈ విధంగా వేసాను. సో ఎక్కడైతే 8 ఇంచెస్ వచ్చిందో ఆ 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మీ ఎగ్జాక్ట్ ఆర్మ్ హోల్ లెంత్, మీరు ఆర్మ్ రౌండ్ క్యాలిక్యులేట్ చేశారు కదా, ఆర్మ్ రౌండ్ చేసినప్పుడు ఎంత అయితే వచ్చిందో అంతా మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది ఎంత వచ్చిందంటే 9.5 ఇంచెస్ వచ్చింది. ఆ 9.5 ఇంచెస్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకే, 9.5 ఇంచెస్ని మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం ఆ 9.5 ఇంచెస్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి 9.5 డివైడెడ్ బై 4 చేయాలి. అంటే ఆ 9.5ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఆ 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి డాట్స్ పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ డాట్ దగ్గర 5/8 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ కన్నా 1 పాయింట్ ఎక్కువ మార్క్ చేసుకుంటాం. అలాగే సెకండ్ డాట్ దగ్గర 1/4 ఇంచ్ మార్క్ చేసుకుంటాం. ఓకే, అంతే, అంతకుమించి ఇంకే మార్క్స్ అవసరం లేదు. ఈ ప్యాటర్న్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ విడిగా ఒక పేపర్ మీద మీకు డ్రా చేసి చూపిస్తాను దీన్ని. ఓకే, ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని అక్కడి నుంచి మీరు ఎలా అయితే మార్కింగ్స్ పెట్టుకున్నారో ఆ మార్కింగ్ మీదుగా మీరు డ్రా చేసుకొని వెళ్ళాలి. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకొని ఈ విధంగా ఫ్రంట్ కర్వ్ అలాగే బ్యాక్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. అలాగే లెంత్ ఎంతైతే తీసుకుంటున్నారో మీ స్లీవ్ లెంత్ అక్కడ వరకు తీసుకున్న తర్వాత అక్కడ మీ లూజ్ ఎంతైతే ఉంటుందో, మీ స్లీవ్ ఎండింగ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అక్కడ మీరు మార్క్ చేసుకోవాలి. నేను పైన 8 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాను. సో మరీ 4 ఇంచెస్ 3 ఇంచెస్ అంత డౌన్లోకి తీసుకోకండి, ఆ స్లీవ్ కంఫర్ట్ ఉండదు. మ్యాక్సిమం మనకి 9.5 ఇంచెస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది కదా, 8 ఇంచెస్కి 1 to 1.5 ఇంచ్ తక్కువ, అంటే 6 ఇంచెసో 6.5 ఇంచెసో పెట్టుకోవాలి. అంతకుమించి 5 ఇంచెస్ 4 ఇంచెస్ పెట్టామంటే షేప్ రాదు. స్లీవ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతుంది. ఓకే, ఈ విధంగా పెట్టిన తర్వాత ఇది క్రాస్లో ఉంది కాబట్టి నేను చిన్నగా షేప్ ఇస్తున్నాను.
ఇట్ ఈస్ నెససరీయా అంటే లుక్ బాగుంటుంది ఇలా అప్లై చేసినప్పుడు. ఓకే, లైట్ షేప్ ఉందా లేదా అన్నట్టు మాత్రమే ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మీకు రౌండింగ్ బాగా తిరుగుతుంది, వేసుకున్నప్పుడు స్లీవ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అందుకోసం నేను చిన్న షేపింగ్ ఇచ్చాను. అలాగే నాకు బ్యాక్ సైడ్ అనేది ఒక జాయింట్ పడుతుంది. సో ఆ జాయింట్ పడుతుంది కాబట్టి అక్కడ కూడా నేను జాయింట్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఎలా అయితే డ్రా చేసామో అలా కట్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా వెనకాల అనేది జాయింట్ పడుతుంది. సో ఈ విధంగా స్లీవ్స్ అనేవి కట్ చేసుకోవాలి మనం. ఈ విధంగా కట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఎక్కడైనా కొంచెం ఎక్సెస్ ఉంటే దాన్ని కట్ చేసేసి తీసేసుకోవాలి. సో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకొని జాయింట్ ఎక్కడ వరకు అయితే పడుతుందో అక్కడ వరకు ఒక క్లాత్ పెట్టుకొని దాని మీద పెట్టుకొని మనం హ్యాండ్ జాయింట్స్కి అయితే ఎలా అప్లై చేస్తామో సో ఆ విధంగా వేసుకొని కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకుంటే నేను ఫ్రంట్ లోతు ఇంకా తీయలేదు. ఎందుకు అంటే అంత స్టిచ్ అయిపోయిన తర్వాత తీస్తే ఈజీగా ఉంటుంది కదా, సో జాయింట్స్ కూడా వేసేసిన తర్వాత అని చెప్పి తీయలేదు. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిందండి. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో తెలియచేయండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.